ఫ్రెండ్స్, చరిత్రలో ప్రతి ఘట్టానికి వెలుగులు ఉంటాయి, కానీ కొన్ని పేర్లు చీకట్లో మిగిలిపోతాయి. అలాంటి చీకట్లో వెలుగులో నిలబడే వ్యక్తి మన తెలంగాణ ప్రైడ్ బాలరాజ్ యాదవ్ గారు. అది 1992 డిసెంబర్ 6 అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చెప్పేసి ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. దీనికి 2 లక్షల మంది కార్ సేవకులు అలానే ప్రజలు వచ్చారు అక్కడికి. వాళ్ళ చేతుల్లో కాషాయపు జెండలు, కళ్ళలో భక్తి, గుండెల్లో ఒకటే నినాదం, అదే జై శ్రీరామ్. స్టేజ్ మీద పెద్ద పెద్ద నాయకుల ప్రసంగాలు, కానీ వెనుక ఉన్న యువత మాత్రం ఉరకలు వేస్తున్నారు. ఒక్క క్షణం, ఒక్క అడుగు జనమంతా ముందుకు వేశారు. పోలీసులు ఆపలేకపోయారు. అది చరిత్రలో తిరిగి రాయలేని క్షణం అయ్యింది. బారిగేట్లు విరిగాయి, తాళ్ళు తెగాయి, రాళ్ళు, గొలుసులు, కర్రలు ఏది దొరికితే చాలా దాన్ని పట్టుకొని బాబ్రీ మసీద్ మీదకు వెళ్లారు. ప్రతి కార్ సేవకుడు తన రామమందిర నిర్మాణం కోసం ఒక యోధుడిలాగా విజృంభించాడు. దాంట్లో వేల మంది కింద ఉంటే కేవలం 5 నుంచి 10 మంది మాత్రమే బాబ్రీ మసీద్ మీదకు ఎక్కారు. అందులో మన తెలంగాణ టైగర్ బాలరాజ్ యాదవ్ ఒక్కడు. ఒక చేతిలో రెపరెపలాడుతున్న కాషాయపు జెండా, మరో చేతిలో లోహపు రాడ్. అప్పుడు ఆ బాలరాజ్ యాదవ్ ఇది రామజన్మ భూమిరా అని గర్జించి మొదటి దెబ్బని కొట్టాడు ఆ బాబ్రీ మసీద్ మీద. అది కేవలం బాబ్రీ మసీద్ మీద కొట్టిన దెబ్బ కాదు, ఒక యుగం మీద కొట్టిన దెబ్బ. వేలాది మంది ఒక్కసారిగా జై శ్రీరామ్ అని గర్జించి సముద్రంలా ఉన్న జనమంతా కలిసి కన్నీళ్లతో, కేకలతో ఆ బాబ్రీ మసీద్ని ఒక రాయిలాగా నీలమట్టం చేశారు. అక్కడ వెంటనే తాత్కాలికంగా చిన్న రామ మందిరాన్ని కట్టారు. రాత్రికి రాత్రే అక్కడ రామ్లాల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దేశమంతా మత ఘర్షణలతో అల్లకల్లోలం అయింది. కానీ భక్తుల గుండెల్లో మాత్రం ఒకటే మాట, అయోధ్యలోని రామ జన్మభూమిలో రాముడు వెలిసాడు అని. మన బాలరాజ్ యాదవ్కి భరోసా లేకపోయినా, వెనుక మద్దతు లేకపోయినా, తన ధర్మం కోసం, నమ్ముకున్న దేశం కోసం బాబ్రీ మసీద్ మీదకి ఒక్క అడుగు వేశాడు. ఒక్క క్షణం నిలబడ్డాడు. అది చరిత్ర మలుపు తిప్పే నిర్ణయం అయ్యింది. అయితే బాలరాజ్ యాదవ్ని అక్కడ ఉగ్రవాదులు గుర్తుపట్టారు, తన కోసం వెతికారు. మన తెలంగాణలో హైదరాబాద్ వాసి అని తెలుసుకొని 1994 ఏప్రిల్ 16 అతన్ని చంపేశారు. బాలరాజ్ యాదవ్ శరీరం మాత్రం చనిపోయింది, కానీ అతడు వెలిగించిన దీపం మాత్రం బగబగ మండుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మించే వరకు వెలిగింది. అయోధ్యలో ముందుగా అడుగుపెట్టిన ధైర్యవంతుడు, రామ జన్మభూమి కోసం తన రక్తాన్ని చిందిన వీరుడు, హైదరాబాద్ గడ్డ మీద ప్రాణం విడిచిన సూర్యుడు, మన తెలంగాణ గర్వం, మన టైగర్ బాలరాజ్ యాదవ్ గారు. ఈరోజు అతన్ని గుర్తు చేసుకోవడం, అతని త్యాగాన్ని మన ప్రపంచానికి తెలియజేయడం మనందరి బాధ్యత. జై తెలంగాణ, జై శ్రీరామ్, జై